హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి కదా, కాళేశ్వరం వెళ్ళి గంగా స్నానానికి ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్తున్నాం. ఇలా పెద్ద వాటర్ బాటిల్ వేసినాం. పైన పెట్టమ్మా, అది పైన పెట్టు, వెనుక పెట్టు. ఇంకొక మొత్తం దాకా పెట్టామా, ఆటో రెండింది కదా. నేను రాను డాడీ, నేను రానే, నేను రాను. ఆటో స్టార్ట్ చేసిండు రజనీ కుమార్. నేను రాను. ఓకే బాయ్, మంచిగా వెళ్ళరండి. సరే బాయ్. నేను రాను. అందరికి బాయ్. మీకు తల్లారా సానియమ్మ కూడా రే ఎట్లా దూసుకుంటాను. చిన్నయ్య చిరు చిరు నవ్వుల చిన్నోడా మా దరువాతేజు, పుట్టిన రోజున దేవతలే దీవించ కదిలేనండి, తరతరాలకు చెరగని బంధం మా దరువాతేజు. నీ అల్లరి చేష్టలు చూస్తుంటే మా మదిలో పులకింత, ఇంద్రధనసుల పూసిన పువ్వా, నింగిలో వెలసిన సందమామవా, ఇంద్రధనసులో పూసిన పువ్వా, నింగిలో వెలసిన సందమామలా, మా ప్రాణం నీవే, సర్వం నీవే, నిలువెత్తు బంగారం. ఓహో చిన్ని ఆదర్వతేజు, పుట్టిన రోజు వేడుకంత, సెగ్గం వారి ఇంటిలో నా చిరునవ్వు పూసెనంట, మహారాజుగా జన్మించావురా, మౌనిత లింగమూర్తి, ప్రేమల ప్రతిరూపానివిరా, ఆయువు నిండుగా సకల సౌభాగ్యమా. హ్యాపీ బర్త్డే టు యూ దర్వాతేజ్, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ దర్వాతేజ్, హ్యాపీ బర్త్డే టు యూ దర్వాతేజ్, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ దర్వాతేజ్. చెర్రీ నిద్రపోతూ ఉన్నాడు. మనం కాళేశ్వరం దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 5 మినిట్స్లో అయితే కాళేశ్వరం చేరుకుంటాము. ఇది చాలా నీట్గా ఉంది రోడ్. వచ్చేసాం కాళేశ్వరం దగ్గరికి. కానీ ఒక బస్ స్టాండ్కి కొంచెం దూరంలోనే ఆటోలు కానీ వెహికల్స్ ఏవి కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు. పార్కింగ్ ఉంచేస్తారు. 1 కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది. మనము స్నానం చేయాలి అంటే
గోదావరికి చేరుకోవడానికి 1 కిలోమీటర్ దూరంలోనే అంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఆపివేస్తూ ఉన్నారు వెహికల్స్ని. మేము కొంచెం దూరం ఇంకా వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మా వెహికల్ పార్క్ చేసి ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం. అక్కడ లోపలికి ఇంకా వేరే ఆటోలు, అక్కడ లోకల్ ఆటోలు మాత్రమే పర్మిషన్ ఉంది, బయట నుంచి వచ్చిన ఆటోలకి పర్మిషన్ లేదు. నడుచుకుంటూ బారికెట్లు దాటి అటు బయటికి వెళ్ళి వేరే ఆటోకి వెళ్ళిపోతూ ఉన్నాము. అక్కడ లోకల్ ఆటో కూడా 1/2 కిలోమీటర్ మాత్రమే తీసుకుని వచ్చారు. ఇంకొక 1/2 కిలోమీటర్ మనం నడిచి వెళ్ళవలసి ఉంటుంది గోదావరి దగ్గరికి. నడుస్తూ వెళ్తూ ఉన్నాము. ఒరే నాయన, చాలామంది జనం ఉన్నారా, తక్కువని అనుకున్నాను. ఒక చూడండి, అక్కడ చూడండి, వామ్మో ఎంతమంది జనం ఉన్నారా నాయన. ఒరే చాలామంది జనం ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అక్కడికి ఆగో, ఇక్కడ ప్రతి దగ్గర మనకు కొంచెం కూడా సందు లేకుండా ఉన్నారు. ఇక్కడ చలవ పందిళ్ళు కూడా ఉన్నాయి. చాలా దూరం ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి. చిన్నపిల్లలను తీసుకొని అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడం అంటే సాహసమే అని చెప్పాలి. ఇది మా చెర్రీ బాబు, సానియా, దియా, చుకులు బేబీ, మా చిన్న బాబుని కూడా తీసుకొని వెళ్ళాలి. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. వెళుతాం, తప్పకుండా వెళ్ళి స్నానం చేసి రావాలి. సానియా, దియా మాత్రం నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎండకు అలసిపోతారని చెప్పేసి మంచిగా చలవ పందిళ్ళు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచిగా ఇక్కడ నీడకు ఉండొచ్చు. చాలా బాగున్నాయి రా బాబు. చెరి దానా చాలా బాగున్నాయి, రావాలి. అక్క వాళ్ళకి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. మేమైతే ముందే వచ్చి ఇక్కడ నీడ కూర్చున్న మా అక్క, నాన్న, అమ్మ, చెల్లె అందరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. చెర్రీ
చెప్తాను ఎమును తైతాడు పట్టుకో రెడీ రెడీ 1 2 3 1 2 3 1 2 3 మళ్ళీ 1 2 3 1 2 3 1 2 3 మళ్ళీ 1 2 3 1 2 3 మళ్ళీ 1 2 3 1 2 3 1 2 3 అయిపోయింది మమ్మీ చాలా ఆన్నే ఉన్నా పడతాడు పడతాయి గిన్నె గిసిన బట్టలు పట్టుకో ఎంత పెట్టినావమ్మా లెక్క పెట్టుకుంటారా చిన్నపిల్లలు ఎంత టపరా అయిదా నేను ఇప్పుడే వచ్చి అయిదా ఇప్పుడే వచ్చిండ్రా గంధం పెడతలేదు గంధం పెడతలేదు గోదావరి పుణ్యస్నానం అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ శివదర్శనం చేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్తారు. కొంతమంది అయితే ఇంటి దగ్గరనే జాగరణ చేస్తారు. చాలామంది మాత్రం గుళ్ళో జాగరణ చేస్తూ ఉంటారు. మేమైతే ఇంటికి వచ్చి ఇలా దీపం పెట్టి ఇంట్లోనే జాగారం చేస్తూ ఉంటాం అందరం.